పెట్టి ఇంకా వేరే మాటికి పోతే వాడి గతి ఏంటంటే శ్రమలు విస్తరించునని రాసుంది. యెహోవాను విసర్జించి వేరొకని ఆశ్రయించు వానికి శ్రమలు విస్తరించునని రాసుంది. బాగుపడరు, రెట్టింపు అగచాటంలోకి వెళ్తారు, చచ్చి నరకానికి కూడా పోతారు. అది కనుక జాగ్రత్త 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 జాగ్రత్త. అమ్మయ్య, నాకు తృప్తి కలిగిందాక చెప్పానండి. నా దగ్గరకు వస్తా ఉండే 2 మొక్కలు అవి ఎంత పొడవు ఉంటే నాకు తెలీదు. ఇప్పుడు లోకంలో పొరపాటు పడని మనిషి, పాపం చేయని మనిషి అంటూ ఎవరు లేరండి. చిన్నదో పెద్దదో ప్రతి మనిషి జీవితంలో కొన్ని పొరపాట్లు, లోపాలు, పాపాలు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి. దేవుడు ఫస్ట్ నుంచి కూడా ఆయన ఆశిస్తుంది ఒకటే. ఆదాము దగ్గర నుండి ఈ రోజున్న మనిషి దాకా అందరి దగ్గర కూడా దేవుడు ఆశిస్తున్నది ఒకటే. తెలుసో తెలియకో పొరపాటు జరిగింది, పాపం జరిగింది. అయితే జరిగినందున నేను నిన్నేం అనట్లా. నేను నీ నుంచి ఏం ఆశిస్తున్నానంటే నీ అంతటా నీవే దాన్ని ఒప్పుకొని దాని విషయంలో దిద్దుబాటు చేసుకొని నీవు మళ్ళా క్రమంలోనికి రావాలి. ఇది నేను నీ నుంచి ఆశిస్తున్నాననే విషయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏదెన్ తోటలో ఆదాం హవ్వల దగ్గర మనకి దిద్దుబాటు అనే అంశం కనపడదు. ఇప్పుడు ఆదాముకి డైరెక్ట్గా దేవుడే నీవు తినొచ్చు నిరభ్యంతరముగా, కానీ తోట మధ్యలో ఉన్న మంచి చెడుతో తెలివినిచ్చేటువంటి ఆ చెట్టు పండు మాత్రం నువ్వు తినొద్దు అన్నాడు. అన్నాడా లేదా? ఆదాముతో ఆ మాట చెప్పాడా లేదా? ఆదికాండం 2వ అధ్యాయంలో ఆ మాట చెప్పాడు. కానీ హవ్వ చేసిన పొరపాటు వల్ల హవ్వ సర్పపు మాట విని, సర్పపు బోధ విని ఆ వద్దన్న చెట్టు పండు తీసుకొని తిన్నది. కొన్ని తీసుకొచ్చి తన భర్త అయినటువంటి ఆదాముకి ఇచ్చింది. బాగా వినండి. వాస్తవంగా ఆదాము చేయాల్సిన పని ఏంటంటే, సరే నువ్వు తింటే తిన్నావు, మళ్ళీ నేను తిని నేను ఇది అవ్వటం ఎందుకు, కొద్దిగా ఆగుదాం, సాయంత్రానికి చల్లబోట ఆయన వస్తాడు, వచ్చినప్పుడు ఇలా జరిగింది, మరి దీనికి ఎట్లా చేద్దాం ఏంటనేది ఆయన పరిష్కారంగా కనుక్కుందాం, తెలుసుకుందామని ఆయన అల్లా. నువ్వు తిన్నావా, అట్లయితే నువ్వు చేస్తావు, నువ్వు వచ్చి నేను ఎందుకు బతకాలి, నేను కూడా తింటాను ఇటు తీసుకొని తిన్నాడు. తిన్న తర్వాత వాళ్ళలోనికి దిద్దుబాటు రాలేదు, కానీ సర్దుబాటు ప్రవేశించింది. అర్థమైందా? ఏం ప్రవేశించింది? సర్దుబాటు ప్రవేశించింది. ఈ సర్దుబాటు అనేది ఎంత కోపం అంటే దేవుడికి పిచ్చ రేపిద్ది అనమాట. సర్దుబాటు నచ్చదు, దిద్దుబాటుని ఇష్టపడతాడు. సరే దేవుడు వచ్చాడు. ఆదామా నీవెక్కడా? నిన్ను చూసి తోటలో నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాగుకొంటిని అన్నాడు. నువ్వు దిగంబరు అని నీకు తెలిపిన వాడేవాడని ఆయన మాట్లాడాడు. అంతా అయిపోయింది. నేను తినొద్దని చెప్పిన పండు తిన్నావా అన్నాడు. అప్పుడు ఏమి ఆశించానంటే, నేను అయ్యా తేడా పడ్డాను, ఆ అమ్మాయి చేసింది ఈ పనంతా, మరి అమ్మాయి చిన్నది తెలిసి తెలియక చేస్తే మరి నేనన్నా గ్రహింపు కలిగి ఉండాలి కదా, బుద్ధి లేనుండి నేను కూడా తీసుకొని తిన్నానయ్యా, క్షమించయ్యా, తేడా పడ్డానయ్యా, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటానయ్యా అంటే కథ ఇంకో టైపులో ఉండేది. కానీ ఇక్కడ తప్పు చేశావా అని దేవుడు ప్రశ్నించినప్పుడు ఆదాములో అహం మేలుకుంది. అదే ఈ రోజుల్లో మనలో మేలుకుంటుంది, మనుషుల్లో మేలుకుంటుంది కదా. తేడా పడి కూడా నువ్వు తేడా పడ్డావు కంటే ఒప్పుకోడు. చూడు, ఏం తేడా నేనా, అది అట్నే వచ్చింది, అంతే జరిగింది, మరి ఇంకా నా తేడా ఏముంది? దట్ ఈ సర్దుబాటు. అయినా నేను తేడా అంటే లోకంలో నేను ఒక్కడైనా అయింది, దాదాపు చాలామంది ఇంతే ఉన్నారు అని ఎన్ని రకాల మెలికలు తిప్పి దాన్ని కవర్ చేయడానికే చూస్తారు. కానీ అయ్యయ్యో నిజంగా తేడా పడింది, ఇది నా తప్పే అనలేరు. దానికి కారణాలు చెబుతారు, కానీ నేను తేడా పడ్డానని యథార్థంగా ఒప్పుకునే మనుషులు ఎంతమంది ఉంటారు? నీ చేతులు ఎత్తండి, నిజమా కాదా? సరే ఏనని తీసి పక్కన పెడితే ఆమెను ఒప్పుకుంటుందా? తేడా పడితే దానికి కారణాలు చెబుతారు తప్ప అయ్యో తేడా పడ్డాను, ఇంకోసారి జరగకుండా చూసుకుంటాను, సారీ అండి అనదు. అంటే కిరీటం కింద పడింది. మళ్ళీ అబద్ధాలు ఆడుకుని నిజాలు మాట్లాడుకుందాం. చెప్పండి, ఎంతమంది ఒప్పుకుంటారు? దిద్దుబాటును ఒప్పుకుంటారా, సర్దుకుంటారా? ఏ కాడికి సర్దుబాట్లే. ఈ లక్షణం పాపం మీది కాదులేండి, జాతి లక్షణం. మన జాతి మూల పురుషుడి లక్షణం మనకు వచ్చింది. ఇది మనకి నీకుగా నాకుగా సపరేట్గా పుట్టింది కాదు. మన జాతి మొత్తానికి మూల పితరుడు ఒకడు ఉన్నాడు, ఆయన దగ్గర వచ్చింది. తినవద్దని నేను నీకు చెప్పిన పండు తిన్నావా అని అడిగితే నేను తినలా, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే, అదిగో చూడండి, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని. అసలు ఎట్లాంటి వాళ్ళు ఎందుకు ఉంచావు నువ్వు? కాదు, నువ్వు నాకు భార్యని ఇచ్చావు, సరే, ఏదన్నా మంచి పనికి వచ్చే మనిషిని ఇవ్వాలి, కానీ ఇట్లాగా సావులు తెచ్చేదాన్ని ఇస్తావా?
కాదయ్యా, ఎట్టంటోళ్ళని అలా మాత్రం తెలియలేదంటయా నీకు అనలేదు, కానీ అన్నంత మాటే. ఆ మాట కాకుండా, దేవా నేను తేడా పడ్డానయ్యా, నువ్వు వద్దన్నది తిన్నానయ్యా, పాపం ఆమె తెలిసి తెలియక ఏదో తీసుకొచ్చి ఇచ్చిందనుకో, నేను తెలిసినోడిని, బుద్ధి తక్కువని నేను జాగ్రత్త పడాలి కదయ్యా, నేను తేడా పడ్డానయ్యా, ఐఎమ్ సారీ అయ్యా, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటానయ్యా అన్నట్టయితే ఆ కథ ఎలా ఉండేదో మనకి అది ఇక మనం ఊహించలేం. కానీ ఆ డైలాగ్ రాలా. ఏమొచ్చింది? ఏమి ఇచ్చింది? ఏమే నాకేం తెలుసు, నేను పొలం పని చేసుకుంటున్నా, చెప్పాక సేద్యం చేయమని చేస్తున్నా, నేను వచ్చి ఇచ్చింది, నన్ను ఏం చేయమంటా? ఏం చేస్తావు? ఆమె బుద్ధి తక్కువే తీసుకొచ్చింది అనుకో, తిందనుకో, నువ్వెట్ట తింటావు ఆదామా? అంటే ఎట్ట తింటారంటే ఇచ్చినప్పుడు తినకేం చేస్తారు ఏంది అన్నట్టు. సరే ఆయన చూడు, ఆదామని ఏమల్లా శాపాల తర్వాత వస్తాయి. హవ్వని అడిగాడు, హవ్వ ఎందుకు చేసావు పని అంటే, వెంటనే ఆయన ఏం చేశాడు, ఏమదే చేసింది. ఏమేం చేసింది తెలుసా? ఈ సర్పం నన్ను మోసపుచ్చింది తండ్రి, లేకపోతే నేను ఎంత కరెక్టో నీకు తెలీదా? అసలు నేను ఎంత కరెక్టో నీకు తెలియదా? ఈ సర్పం ఈ మోసం చేసింది, నన్ను ఇట్ట చేసింది. అప్పుడు సర్పం దగ్గర నుంచి శాపాలు స్టార్ట్ చేశాడు. సర్పమా, నీవు ఇలాగూ చేసినందున ఇక నుంచి నీవు పొట్టతో ప్రాకుదువు, మన్నే తిందువు, దేవునికి స్తోత్రం కలుగును గాక అని సర్పానికి శాపం ఇచ్చాడు. స్త్రీ, ఇదిగో నీ గర్భవేదనను హెచ్చిస్తాను, నువ్వు ఇలా చేసి ఇదైనందున ఇదిగో పురుషుని మీద నీకు వాంఛ కలుగుతుంది, నిన్ను అతడు ఏల్తాడు, ఇదిగో ఇది నీ గతి అని గర్భవేదన అనే దానిలో ఆమెకి ఇచ్చాడు. ఆదామా, ఇప్పటిదాకా హ్యాపీగా తోటలో అన్నీ తిన్నావు, నీవు నాటని విత్తనములు నీకు పంటనిస్తే తిన్నావు, నువ్వు ఇక నుంచి నువ్వు విత్తనం నాటి పండించి నీ ముఖపు చెమట కార్చి తినాలి. ఇక నువ్వు తిండి అంటే వెట్టి చాకిరీ చేస్తేనే కానీ నీకు తిండి దొరకదు. ఇప్పటిదాకా భూమి నీకు రకరకాల విత్తనాలు ఇచ్చేటువంటి ఫల వృక్షాలు మొలిపించింది, కానీ ఇక నుంచి నీకేం మొలిపించిందో తెలుసా? నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది కనుక అవి ముళ్ళ తుప్పలు గచ్చపొదలు మొలిపించింది. అసలు ఏది మొలిపించకుండా ఉంటే ఏదో విత్తనాలు తెచ్చి నాటుకుంటాడు, కానీ ఇప్పుడు భూమి చాకిరీ పెట్టిద్దంట, ముళ్ళ తుప్పలు గచ్చపొదలు. ఇప్పుడు అటుపక్క చూడండి, ఏం కనపడుతున్నాయి మీకు? అడవి తుమ్మ చెట్లు కనపడుతున్నాయా? ఎంతమంది కళ్ళు బాగా పనిచేస్తున్నాయి? వాయమ్మో ఎంతలో చెట్లు పెరిగినాయో చూడండి. ఖాళీ నేల ఇటుపక్క చూడు, అది గమ్మలు చూడండి, దొరికితే చాలు ముళ్ళ తుప్పలు గచ్చపొదలు. శాప ఫలితం అది. ఎవరు ఫలితం? ఆనాడు పలికినటువంటి దాని ఫలితం, యేసయ్య పలికిన మాట ఫలితం అది. దాన్ని సేద్యం చేయాలంటే ఏం చేయాలి? ఇక అవి మొత్తం తీసి 4-5 సార్లు దున్ని ఆ వేర్లు కూడా లేకుండా మొత్తం వైనం చేసుకొని, లేకపోతే మనం పంట నాటితే వాటితో పాటు ఇవి కూడా ఎగుతాయి. ఇంత చాకిరి ఎందుకు వచ్చింది? ఆనాటి శాపాలతో. అది కూడా ఆ శాపాలు ఎందుకు వచ్చినాయి? దిద్దుబాటుని ఒప్పుకోని కారణం చేత. అదే ఒక్క మాట తగ్గించుకొని దేవా నేను తేడా పడ్డాను అన్నట్టయితే ఆయన ఏం చేసేవాడో. ఈరోజు దాన్ని కీలకమైన మాటగా మీకు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈరోజు తప్పులు జరుగుతున్నాయి, పొరపాట్లు జరుగుతున్నాయి, లోపాలు కనబడుతున్నాయి, కానీ దిద్దుబాటు జరగట్లా. సర్దుబాట్లు సమర్థింపులే జరుగుతున్నాయి, కానీ దిద్దుబాటు ఒప్పుకోవటల్లా. దిద్దుబాటు ఒప్పుకొని స్త్రీనైనా పురుషుడైనా దేవుడు ఏమంటున్నాడో తెలుసా? అసహించుకుంటున్నాడు. అంతేకాదు వాళ్ళకు ఒక టైటిల్ ఇచ్చాడు, ఏమంటే భక్తిహీనులు అని. దిద్దుబాటుని ఒప్పుకోని తత్వం భక్తిహీనులదైతే మరి భక్తుల లక్షణం? భక్తుల లక్షణం ఎస్, తగ్గించుకొని దిద్దుబాటును ఒప్పుకునే తత్వం భక్తుల లక్షణం. భక్తి సాధన చేసే ప్రతి ఒక్కళ్ళకి గుర్తుపెట్టుకోండి ఈ మాట. చిన్న బిడ్డ చెప్పినా, ముసలివాడు చెప్పినా, యవనస్తుడు చెప్పినా, ఆడపిల్ల చెప్పినా, మగబిడ్డ చెప్పినా, మనలో ఉన్న లోపాన్ని యథార్థంగా ఎత్తి చెప్పినటువంటి వాళ్ళ విషయంలో కోపగించుకోవటం, గొడ్డలించుకోవటం కాదు, కానీ అది చెప్పింది వాస్తవం అయితే తప్పకుండా నేను అంగీకరించాలి, దిద్దుకోవాలి, నేర్చుకోవాలి, తగ్గించుకోవాలనే తత్వాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. ఎంతమందికి అర్థమైంది? అహంతో ఎదురు రాకూడదు, వెంటనే లోబడే మనస్సు. దేవుని యొద్ద నుండి వచ్చిన జ్ఞానం సులభంగా లోబడుతుంది అన్నాడు యాకోబు రాసిన పత్రిక. ఒకసారి తీయండి, 16వ వచనం. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. అబ్బా, పైనుండి వచ్చిన జ్ఞానం పొందుకుంటాడు భక్తుడు. పైనుండి వచ్చిన దైవిక జ్ఞానం భక్తురాలు పొందుకుంటుంది. భక్తులకు, భక్తురాండ్రకు పైనుండి దేవుని యొద్ద నుండి వస్తుంది జ్ఞానం.
ఆ దేవుని యొద్ద నుండి వచ్చే జ్ఞానాన్ని ఎవరైతే పొందుకుంటారో వాళ్ళలో ఈ శుభ లక్షణాలన్నీ కనపడతాయట. ఏమిటి ఆ శుభ లక్షణాలు? వరుసగా చెప్పాడు, చదువునైనా ఒక్కొక్కటి. పవిత్రమైనది, నంబర్ 1 పవిత్రత, సమాధానం, నంబర్ 2 సమాధానము, మృదువైనది, సెన్సిటివ్, సులభముగా లోపడున్నది. అదండి, హార్డ్ గా ఉండదు. పైనుంచి వచ్చిన జ్ఞానం మిడిమేళంగా, నడమంత్రంగా, పెడత్రంగా ఉండదు. సెన్సిటివ్గా ఉంటుందట. అంటే హృదయాలు, భక్తుల హృదయాలు సున్నితంగా ఉంటాయి. ప్రియులారా బాగా వినండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఎక్స్రే చేసుకోవాలి ఈ మాటలు వింటున్నప్పుడు. పవిత్రత విషయంలోనూ, సమాధానం విషయంలోనూ, మృదుత్వం విషయంలోనూ, సులభంగా లోబడే విషయంలోనూ నిజంగా నేను పైనుండి వచ్చిన జ్ఞానాన్నే పొందానా, లేకపోతే దయ్యాల జ్ఞానం పొంది నడమంత్రం మిడిమేళం పెడద్రంగా ఊరేగుతున్నానా? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. నేను పొందిన జ్ఞానం ఎక్కడి నుంచి పొందాను? దిద్దుబాటు ఒప్పుకుంటున్నానా? సర్దుబాటు చేసుకుంటున్నానా? దిద్దుబాటును అంగీకరించే స్థితిలో ఉన్నానా? చిన్నోళ్ళు చెప్పినా పెద్దోళ్ళు చెప్పినా మెత్తగా సున్నితంగా లోబడేటట్టున్నానా? లేకపోతే నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళే అన్న మిడిమేళంగా ఉన్నానా? ఒకడున్నాడంట సోదరుడు, కుందేళ్ళు పట్టుకున్నాడు, ఒక కాలం వాడి చేతిలో పెట్టుకున్నాడు. నేను కుందేళ్ళు పట్టుకున్న 3 కాళ్ళే అంటున్నాడు. అరే 4వ కాలు ఉందిరా నీ చేతిలో ఉందిరా అంటే, కాదు 3 కాళ్ళే అంటున్నాడు. కొంతమంది మెంటాలిటీలు అలా ఉంటాయి. ఎన్ని చెప్పినా సరే, ఎన్నిసార్లు చెప్పినా సరే, ఎంత తేటగా చెప్పినా సరే ఆ తత్వాన్ని మార్చుకోరు. దాని వలన దేవుని ఆమోదం కాదు కానీ దేవుని గద్దింపుకు గురవుతారు. మనం ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడో తెలుసా? బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అన్నాడు. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుందన్నాడు. బలు రక్కసి చెట్లు అంటే ముళ్ళ తుప్పలు, ముళ్ళ కంపలు, రాక్షస చెట్లు చీల్చేస్తాయి. అలాంటి వాటి మధ్యలో వల్లి పద్మం ఉన్నట్టు నా సంఘం ఉంది అన్నాడు. అంటే మనందరం అలా ఉన్నాము, అలా ఉండాలి అనేది ఆయన కోరిక. పద్మం, వల్లి పద్మం, పుష్పం. ప్లాస్టిక్ పూలు ఉన్నాయి, వాటిని చూడండి. చూడటానికి మీరు అక్కడ నుంచి చూస్తే అబ్బో భలే న్యాచురల్గా ఉన్నట్టు కనపడతాయి, కానీ కావు, ప్లాస్టిక్ పూలు. ఒక ఒరిజినల్ పుష్పంలో ఉండేటువంటి మృదుత్వం కానీ, కోమలత్వం కానీ, నిర్మలత్వం కానీ, వాసన కానీ వాటిలో ఉండవు. ఒరిజినల్ పూలను చూడండి మీరు, అలా టచ్ చేస్తే మృదువుగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, కోమలంగా ఉంటుంది, సువాసన వెదజల్లుతూ ఉంటుంది. వీటి దగ్గరికి వచ్చి చూడండి, ప్లాస్టిక్ కంపు తప్ప ఏం కనపడదు. ఏదో బిల్డప్ కోసం ఆ వాళ్ళు పెట్టారు లేడా, అదిగో చూడటానికి నిజంగా అబ్బో అన్నట్లేవు, కానీ పట్టుకొని చూస్తే పెరపెరలాడుతుంటాయి. అదే ఒరిజినల్ పూలను చూడండి మీరు, పట్టుకుంటే ఎంత అద్భుతంగా ఉంటే మృదువుగా ఉంటాయి కదా. నా భక్తులు అలా ఉండాలంటాడు దేవుడు. మృదుత్వాన్ని మెయింటైన్ చేయాలి. అన్ని సందర్భాల్లో హార్డ్నెస్ పనికి రాదు. పిల్లలతో మృదువుగా వ్యవహరించాలి. కుటుంబంలో భార్య భర్తతో, భర్త భార్యతో మృదువుగా వ్యవహరించాలి. మరి కొంతమంది ఎట్ట బతుకుతారో అర్థం కాదు. మహా పెడద్రం, భార్య పెడద్రమే, భర్త పెడద్రమే. ఇద్దరు పెడద్రులకు పుట్టిన పిల్లలు ఇక సైకోలే తయారవుతారు. ఇక భాషలో మృదుత్వం ఉండదండి. కొంతమందికి చెప్పినా దిద్దుకోరు. ఆయన అంటాడు, మీరు నా భక్తులు కదా, భక్తులు అని చెప్పబడినప్పుడు ఆ పేరుగా పిలుపుకు తగ్గ బతకాలి కదా మీరు అంటాడు. పైనుండి వచ్చే జ్ఞానం సులభంగా లోబడుతుందట, లోపాలు చూపిస్తే దిద్దుకుంటుందట. కానీ దయ్యాల జ్ఞానం తిరగబడుతుందట, ఎదిరిస్తుందట, ఆహాన్ని ప్రదర్శించిందట, లోబడదట. ఈరోజు ఈ విషయాన్ని స్పష్టంగా మీ దృష్టిలోకి తేవాలని నాకు అనిపించింది పరిశుద్ధాత్మ ప్రేరణలు. అందుకే చెప్తున్నా. నువ్వు ఎన్ని కృపావరాలు కలిగి ఉండి, మిగిలిన తలాంతులు ఎన్ని కలిగి ఉండి కూడా నువ్వెంత పెద్ద అద్భుతమైన వ్యక్తివైనా, మంచి ప్రార్థనాపరుడు అయినా, నేను చూశాను చాలామందిని. దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు, నాకు తెలిసిన దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు, మోకాళ్ళ ప్రార్థనాపరుడు. నైట్ 10ంటికి మోకాళ్ళు వేస్తే తెల్లారి 3ంటికి లెగుస్తాడు మోకాళ్ళ మీద నుంచి. పోటీ పడేవాడిని నేను. నైటు 10ంటికి మోకాళ్ళు వేస్తే తెల్లారి 5ంటికి మోకాళ్ళ మీద నుంచి లెగుస్తాడు, ఒక్కోసారి 3ంటికి లెగుస్తాడు, ఒక్కోసారి. అంత ప్రార్థనాపరుడు. కానీ దేవుడి చేతిలో బలంగా వాడబడలా, పక్కన ఉంచబడ్డాడు. ఎందుకో తెలుసా? దిద్దుబాటును ఒప్పుకోని మనసు, పెడద్రం. మంచి ప్రార్థన ఉంది కానీ పెడద్రం ఉంది.
కొంతమంది నన్ను అడుగుతున్నారు, అన్నా నేను ఎంత ప్రార్థన చేసినా నాకు జవాబు రావట్లేదు ఏమిటి? రాదు. ప్రార్థన ఒక్కదాని మీదే మనసు పెట్టావు కానీ మిగిలిన దినుసుల మీద పట్టించుకోవాలా. ఏమండి, పప్పుచారు చేయడానికి పప్పు అక్కడ ఉంటే సరిపోయిద్దా? ఏమయ్యా, ఇప్పుడు కాస్త కోటం అయిపోగానే సాంబార్ వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇంటిది నువ్వు ప్రార్థనా పరుడివైనా, కృపావరాలు కలిగిన వ్యక్తివైనా, మంచి వాక్యం పట్టున్న వ్యక్తివైనా, దిద్దుబాటును ఒప్పుకునే మనసు నీ దగ్గర లేడు. దిద్దుబాటును ఒప్పుకుని సరిదిద్దుకునే మనసు నీలో లేకపోతే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు స్వతంత్రించుకోలేవు. నీ అంతటా నీకు తెలియాలా, లేకపోతే తెలిసినటువంటి వ్యక్తి చెప్తేనన్నా వినాలా. ఆ చెప్పేవాడు చిన్నోడా పెద్దోడా అనవసరం. చెప్పేవాడు చిన్నోడా పెద్దోడా అనవసరం అండి, వినాలా. చేసేవాడు వర్క్ చేస్తుంటే చూసేవాడికి లోపాలు కనపడతాయి. కూటం అయిపోయిన తర్వాత, వాకింగ్ చెప్పాక కూటం అయిన తర్వాత 4-5 అడుగుతా. చిన్నవాళ్ళని అడుగుతా, పెద్దవాళ్ళని కాదు, ముసలివాళ్ళని కాదు. నేను ఇంతసేపు చెప్పాను కదా, ఏమన్నా అర్థమైందా అని అడుగుతా. నేను ఎట్ట చెప్పినా అర్థమైంది అంతే అంటే నేను ఆడే కూర్చుంటా. స్తోత్రం. చదువుకున్నోడిని అడుగుతా, చదువు లేనివాడిని అడుగుతా, అయ్యా ఏమైనా అర్థమైందా నేను చెప్పి 4 ముక్కలు అంటే, ఫలానా మాట చెప్పావుగా, ఫలానా అర్థమైందని అంటే అమ్మయ్య అని ప్రశాంతంగా అన్న తింటా. అర్థం కాలేదంటే ఇక కూర్చుంటా దిగులుపడి. ఒక పని మనం చేసేటప్పుడు, ఒక జీవితాన్ని మనం జీవించేటప్పుడు కొన్ని లోపాలు, కొన్ని పొరపాట్లు, కొన్ని తప్పిదాలు ఉంటుండొచ్చు. అలా ఉన్నప్పుడు మనకి ఎవరైనా దిద్దుబాటు చెబితే తప్పనిసరిగా లోబడి దిద్దుకునే మనసుని మనం సాధన చేయాలి. అలా మనల్ని మనం విమర్శించుకొని ఎదుటి విమర్శల్ని కూడా స్వీకరించి దిద్దుబాటు చేసుకునే మనసు మనకుంటే ఈ ఒక్కటి మెయిన్గా చూస్తాడు దేవుడు. మీలో ఎవరైనా సరే వాడబడాలి, దేవుని చేతిలో వాడబడాలి, ఒక మంట మండాలి అంటే ఇది చాలా 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 కీలకమైన విషయం. నాకు మొట్టమొదట్లోనే పరిశుద్ధాత్మ నేర్పింది. ఒక శత్రువు నిన్ను ఎలా విమర్శిస్తాడో అలాగ సమస్త ప్రవర్తనను గురించి నువ్వు విమర్శించుకునే తత్వం కలిగి ఉండాలి నా కుమారుడా అని నేర్పాడు దేవుడు. మనలోనికి మనం చూసుకునే విషయాన్ని గురించి మాట్లాడాడు. నీలోనికి నువ్వు ఎల్లప్పుడూ చూస్తూ ఉండు, ఎదుటి వాళ్ళతో తర్వాత చూద్దువు కానీ ముందు నీలోనికి నువ్వు చూసుకుంటా ఉండు అన్నాడు. నీ కంటిలోనున్న దూలమునెంచక నీ సహోదరుని కంటిలో నలుసు నువ్వు ఎలా తీయగలవు? వేషధారి, ముందు నీ కంటిలోనున్న దూలమును తొలగించుకుని మా తర్వాత నీ సహోదరుని కంటిలో నలుసు నీకు తేటగా కనబడుతుంది అన్నాడు. ఆ మాటలోని కీలకత్వాన్ని గుర్తెరిగాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరు చెప్పినా సరే ముందు ఆలోచిస్తాను, వాళ్ళు చెప్పిన దానిలో ఎంతవరకు న్యాయం ఉంది, ఎంతవరకు వాస్తవం ఉంది, నిజంగా నేను బ్యాలెన్స్ అవ్వాల్సిన సంగతులు ఏమన్నా ఉన్నాయా? కిరాణా కొట్టుకాడికి వెళ్ళానండి, పేస్ట్ బ్రష్ తెచ్చుకుందామని సేవలోకి వచ్చిన క్రొత్తలో. అక్కడ ఒక బ్రదర్ ఉన్నాడు, ఆ షాపులో ఆ సరుకులు ఇచ్చాయన్న. పాచి కలర్ ప్యాంటు, అలాగే గళ్ళగళ్ళ షర్టు, అది కూడా పాచి కలర్ షర్టు, గళ్ళగళ్ళ షర్టు, పూర్తి లోకానుసారమైన షర్టు. అది వేసుకొని, ఈ డ్రెస్ వేసుకొని నేను సేవ చేస్తున్నా, ఈ డ్రెస్ వేసుకొని ఆయన దగ్గరికి పోయి అడిగా. ఆయన అన్నాడు, అయ్యా నువ్వు దేవుని మాటలు చెబుతుంటే చాలా బాగుంది, నువ్వు చెప్పే మాటలకి నువ్వు వేసుకునే వస్త్రాలకి సంబంధం లేదయ్యా అన్నాడు. ఆ మాట ఆయన నాతో చెప్పగలిగాడు అంటే నాకు సంతోషం వేసింది. ఎందుకో తెలుసా? అదే నేను మృదువుగా ఉండేవాడిని కాకుండా పెడద్రపోండి అనుకో, ఏందే అనేవాడిని అనుకో, నాకు చెబుతాడా? పెద్దగా చెప్పండి, చెబుతాడా? పొర్రపాటును కూడా చెప్పడు, అడిగిన సరికి ఇచ్చి పంపిస్తాడు. కానీ ఆయన అలా బయట పడగలిగాడు అంటే బహుశా నేను మృదువుగా ఉంటాను, రియాక్ట్ అవ్వనన్న సంగతి ఎరిగే ఆయన నాకు చెప్పాడు. సంతోషం వేసింది. తన అభిప్రాయాన్ని ఓపెన్గా చెప్పగలిగాడు అంటే నాలో మృదుత్వాన్ని గుర్తించాడు అని అక్కడి నుంచి సంతోషంగా పక్కకు వచ్చాను. వచ్చి ఆ మరుక్షణమే ఇంకా నాకు మరి ఆర్థిక స్థితి లేదు, సేవకు వచ్చాను, కాస్త ప్లెయిన్గా ఉండేటువంటి బట్టలు కొనుక్కోవడానికి పైసలు లేవు, ఒకే ఒక జత తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ ఉన్నాయి, సండే వాడతాను. ఈ రోజుల్లో ఇక ఏ దొరికితే వేసుకుంటాను. కానీ ఏం చేద్దాం, దైవ భక్తుడు అన్నదానికి తగ్గట్టు గెటప్ ఉండాలిగా. ఆయన చెప్పాడు, నీ వస్త్రాలు కొంచెం అభ్యంతరకరంగా ఉన్నాయా అని. ఇంకంతే, ఇంతవరకు వాటి జోలికి పోలా. తర్వాత ఈ బండలు దుడిచే గుడ్లైనవి పోలా. ఎందుకంటే ఆయన చెప్పిన దానిలో న్యాయం ఉంది. ఆ మాటకు వస్తే ఒకడు తెల్ల బట్టలు కూడా ఎగతాళి చేస్తాడు, అయినా నేను తీసేయలేనుగా. అన్యాయంగా విమర్శించే విమర్శలు ఉంటాయి, న్యాయంగా విమర్శించే విమర్శలు ఉంటాయి. అది న్యాయమైన విమర్శ. ఎందుకంటే ఆయన ఆ మాట అన్న తర్వాత నేను అద్దం ముందుకు పోయి బట్టలు చూసుకుంటే కొంచెం లోకానుసారంగా అనిపించింది.
తీసేశా. ఇంతవరకు ఆ విధమైన బట్టల జోలికి వెళ్ళాలా. అతడు అన్యుడు, అతడు నాకు చెప్పేది ఏంది, నేను వినేది ఏంది అనుకోలా. ఎవరైతేనే నా మంచి కోరాడు. అయ్యా నువ్వు దేవుని మనిషివి, దేవుని మాటలు చెప్తున్నావు, దేవుని కోసం బతుకుతున్నావు, కాస్త ఆ వస్త్రం కూడా సరిదిద్దుకోయా అన్నాడు. అంటే మిగిలిన విషయాలన్నీ బాగున్నాననేగా ఆయన అభిప్రాయం. వేరే విమర్శ చెప్పలేదుగా, ఆ ఒక్కటేగా. అంటే మిగిలిన విషయాలు అన్నింటిలో సక్సెస్ అయ్యా. అంటే అతని హృదయాన్ని గెలవగలిగా. ఈ ఒక్కటి కూడా నేను దిద్దుకుంటే ఆయన దేవునికి కనెక్ట్ అవుతాడు. ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం రక్షణలోకి వచ్చింది. ఏమర్థమైంది మీకు? ఏదైనా ఒక లోపాన్ని ఎదుటి వ్యక్తులు మనకు అందించినప్పుడు వెంటనే దాన్ని స్వీకరించే మనసు మనకు ఉండాలి. అలాంటి మృదువైనటువంటి వ్యక్తిత్వాన్ని మనం సాధన చేయాలి. ఒక దేవుని బిడ్డగా మన లక్షణాలు అవి. అలాగే ఎదుటి వాళ్ళని పాయింట్అవుట్ చేసేటప్పుడు కూడా మెలకు ఉండాలి. దేవుడు నాకు నేర్పిన పద్ధతి అది. నా కుమారుడా, ఎదుటి వాళ్ళని విమర్శించడానికి తొందరపడద్దు. ఎదుటి వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడటానికి ప్రయత్నం చేయొద్దు. ఎదుటి వాళ్ళ పతనాలు నీకు వినపడుతున్నప్పుడు మనసులో సంతోషపడద్దు, బాధపడు. నీ సాటి సేవకులు బలహీనపడితే వాటిని బట్టి సంతోషపడద్దు, బాధపడు. ఎందుకంటే యుద్ధ రంగంలో వాళ్ళు నీకంటే ముందున్న సైనికులు, శత్రువు చేతిలో దెబ్బతిన్నోళ్ళు. తర్వాత తోట నీకే వస్తుంది. కాబట్టి పడ్డవాడిని చూచి నిలిచిన నీవెన్నడూ సంతోషపడద్దు. నీవు కూడా పడతావని గ్రహించి జాగ్రత్త పడి చేతనైతే ఆ సహోదరుని కోసం ప్రార్థన చేయి. చెయ్యిచ్చి లేపగలిగితే చెయ్యి అందించి నిలబెట్టు. కానీ సహోదరుడు పడినప్పుడు, సహోదరి పడినప్పుడు వారి పతనాన్ని బట్టి ఎన్నడూ కూడా వాళ్ళు యోగ్యులు కాదు, నేను యోగ్యుణ్ణి అని ఎన్నడూ నిన్ను గురించి నీవు అనుకోవద్దని పరిశుద్ధాత్మ చిన్న పిల్లవాడికి నేర్పినట్టు నేర్పాడు నాకు నా తండ్రి. ప్రతి దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పినవాడు పెద్దవాడా చిన్నవాడా అనవసరం. నాతాను ఉన్నాడు. నాతాను మీరు బైబిల్లో చూస్తే బత్షెబాతో నాతాను గదిలోకి వచ్చినప్పుడు దావీదు ముందు సాష్టాంగ పడ్డట్టుంది. దమ్ముంటే తీస్తారా వచనం? బత్షెబా వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఇలాగ మనవి చేసింది. చదువు తర్వాత నాతాను కూడా వస్తాడు. నాతాను వచ్చే ఘట్టం చూడు. లోపలికి రాగా ప్రవక్తయగు నాతాను వచ్చి ఉన్నాడని సేవకులు రాజునకు తెలియజేసిరి. అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారము చేసి సాష్టాంగపడి, అద్దుగో నా ఏలినవాడవైన రాజా. అదుగు చూడండి. నాతాను ఎవరో తెలుసా? హలో, నాతాను ఎవరో తెలుసా? దావీదు ఉరియా భార్య అయినటువంటి బత్షెబాను తెప్పించుకొని పాపం చేసి ఉరియాను చంపిస్తాడు. ఈ మ్యాటర్ మనకు మస్తు సార్లు విన్నాం. ఎంతమంది విన్నారు? ఎన్నిసార్లు? ఇది 2 సమూయేలు 11లో ఉంటుంది. ఇంటికి పోయి చూడండి. ఇప్పుడు వద్దులే. మనకు దావీదు పాపం చేసినప్పుడు దావీదు దగ్గరికి వచ్చి గద్దిస్తాడే నాతాను. నాకు ఆశ్చర్యం అండి ఆ వచనం చదివినప్పుడు. ఇప్పుడు నమస్కరించాడంటే అది వేరు, వందనాలు. కానీ అక్కడ మళ్ళీ ఒక్కసారి చదువు నాన్న 22వ వచనం. తను వచ్చి ఉన్నాడని సేవకులు రాజునకు తెలియజేసిరి. అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారము చేసి సాష్టాంగపడి. అది సాష్టాంగపడి అనే దాన్ని అండర్లైన్ చేశాను నేను. సాష్టాంగ పట్టం ఏంటి? సాష్టాంగ పట్టం అంటే ఏంటో తెలుసా? సాష్టాంగ దండ ప్రమాణం అంటారు. నేను గతంలో ఉన్న దానిలో అంటే బోర్లా పడటం. ఈ పొట్ట నేలకు అనుకుంటుంది. బోర్లా పడటం. దావీదు రాజు ముందు బోర్లా పడ్డాడండి. మీకు ఆశ్చర్యంగా లేదా? ఒక దైవ ప్రవక్త ఒక రాజు ముందు సాష్టాంగ పడటం అనేది మీకు వింతగా అనిపించలేదా? నాకు వింత అనిపించింది. ప్రవక్త అంటే రాజులను శాసించేవాడు. నేనేంది సాష్టాంగ పడ్డాడేంది అసలు? నాతాను సరిగా ప్రవర్తించలేదు అనిపించింది నాకు. కానీ పరిశుద్ధాత్మ ఆ మాటని గ్రంథంలో వచ్చేటట్టు చేశాడు. ఇంతకు ఎవరికి నాతానంటే ఎవరు చెప్పండి? దావీదు తప్పు చేసినప్పుడు దావీదును గద్దించాడే అతడే ఈ నాతాను. ఒక్కసారి ఆ అంశం చూస్తారా?